అనంతపురంలో ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ఉండబోతోంది. సభకు కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి తొలి సభ ఏర్పాటు చేస్తున్నాయి. సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో పాటు ముఖ్య నేతలు పాల్గొంటారు. సభా వేదికగా 15 నెలల్లో చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ సిక్స్ హామీలు, ఇతర కార్యక్రమాల గురించి ప్రజలకు నేతలు వివరించనున్నారు. వచ్చే 4 ఏళ్లు చేయబోయే కార్యక్రమాలు కూడా వివరించబోతున్నారు. అరవై ఎకరాల స్థలంలో సభను ఏర్పాటు చేస్తారు. సభకు కూటమి కార్యకర్తలు, ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. దాదాపు 400 ఎకరాలు 32 పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే వాహనాలు పార్క్ చేసుకుని సభాస్థలికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. 5,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. 40కి పైగా డ్రోన్లతో ప్రతి అణువు జల్లెడ పడుతున్నారు. అనంతపురంలో ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ఉంటుంది. సభకు కార్యకర్తలు భారీగా వస్తున్నారు. కూటమి సర్కారు ఏర్పాటయ్యాక టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి తొలి సభ ఏర్పాటు చేశాయి. సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో పాటు ముఖ్య నేతలు పాల్గొంటారు. సభా వేదికగా 15 నెలల్లో చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ సిక్స్ హామీలు, ఇతర కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నారు. వచ్చే కాలంలో జరిగే కార్యక్రమాలు కూడా వివరించబోతున్నారు. అరవై ఎకరాల స్థలంలో సభను ఏర్పాటు చేస్తారు. సభకు కూటమి కార్యకర్తలు, ప్రజలు వచ్చేలా ఏర్పాటు చేస్తారు. దాదాపు 400 ఎకరాల్లో 32 పార్కింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తారు. కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో వాహనాలు పార్క్ చేసుకుని సభాస్థలికి వచ్చేలా ఏర్పాటు చేస్తారు. 5,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. 40కి పైగా డ్రోన్లతో ప్రతి అణువణువు జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. నాగేంద్రనాథ్ రెడ్డి, ప్రస్తుతం ఎలా అనిపిస్తోంది? ఏ టైంకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభకు చేరుకోబోతున్నారు? జన సమీకరణకు సంబంధించి ఏం చెప్తున్నారు? సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా మొత్తం గ్రామాన తిరిగారు. ఎవరే లబ్ధిదారు రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేశారు. చాలా మంది చాలా మంది ఇండస్ట్రీ ఆఫీసర్స్ జన వాళ్ళు స్వయంగా వాళ్ళ రావడానికి కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా అనంతపురం జిల్లాలో ఏర్పాట్లు, జిల్లా నగర సమీపంలో ఉన్నటువంటి జిఎంఆర్ గ్రౌండ్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్నటి కంటే ఈ రోజు ఉదయం పోలీసులు వచ్చి కట్టుదిట్టమైన ఏర్పాట్లు, ఎవరు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అలాగే మొత్తం అన్ని చోట్ల కూడా పకడ్బందీగా చేయడం జరిగింది.
రెండోది పోలీసులు ఇక మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అతను వచ్చే వాహనాలు కావచ్చు, అలాగే జనం కావచ్చు, వాళ్ళు వచ్చే దారులు ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనే దానిపైన ఉన్నారు. ముఖ్యంగా గత 3-4 రోజుల నుంచి అనంతపురం జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉండడంతో ఎండల వేడికి చాలా ఇబ్బంది పడతారు జనము. ఇది సభ కూడా 2 గంటల నుంచి ప్రారంభం అయ్యే విధంగా ఉంది. సాయంత్రం 5-6 కావచ్చు, లేట్ అయినా కూడా ఒకవేళ కూడా ప్రజలను ఏదో విధంగా మనం ఖచ్చితంగా సంరక్షించాలనే ఉద్దేశంతో వాటర్ ప్యాకెట్ అట్లే వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు మొత్తం అంతా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు సభా ప్రాంగణానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు ఒక చోట దిగిన తర్వాత అక్కడి నుంచి ఆయన డైరెక్ట్ నేరుగా సభాస్థలికి వస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మరో చోట హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారు. ఆయన కూడా అక్కడి నుంచి సభాస్థలికి వస్తారు. వాళ్ళు ఇద్దరు వచ్చిన తర్వాత సభ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇద్దరు రాకనే మొత్తం మంత్రులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ నామినేటెడ్ పదవులు ఎవరైతే స్వీకరించారో వారంతా అంటే నామినేట్ పదవుల్లో డైరెక్టర్లు కూడా చాలా మంది ఆసక్తి చూపి దీనికి వస్తున్నారు. కూటమిలో భాగంగా 3 పార్టీలు ఉండడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉండడంతో పెద్ద ఎత్తున వస్తారని పోలీసులు కూడా అంచనా వేశారు. ఇప్పటికే 3,550 ఆర్టీసీ బస్సులు, అలాగే ప్రైవేట్ స్కూల్స్ బస్సు కూడా ఏర్పాటు చేయడం. ప్రైవేట్ స్కూల్స్ కు సెలవులు ఇవ్వడంతో ఈ రోజు సెలవు ఇచ్చారు. సెకండ్ సాటర్డే ఆ రోజు వర్కింగ్ దినంగా ఉంటుందనేసి డీఓ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పాఠశాల పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా ఒకవేళ ఇంటికి పోయే సమయంలో అయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పోలీసులు అనంతపురం నగరం చుట్టూ పూర్తిగా ట్రాఫిక్ స్తంభింపజేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలను అనంతపురం నుంచి ఈ వడియంపేట నుంచి బుక్రాయవరం, నాయనపల్లి క్రాసు, నార్పల, ధర్మవరం నుంచి నేషనల్ హైవే విధంగా వెళ్లే విధంగా పెట్టారు. అలాగే కర్నూలు నుంచి తిరుపతి వెళ్లే వాహనాలు కూడా బుక్రాయవరం, నాయనపల్లి క్రాసు, నార్పల, బత్తలపల్లి మీదుగా తిరుపతి వెళ్లే విధంగా పెట్టారు. దాదాపు ఒక 70-80 కిలోమీటర్ల మేర వాళ్ళకు ప్రయాణం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్కూల్స్ కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది, ఎవరు ఎటువంటి ఇబ్బంది జరగకుండా. అయితే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు నిత్యం ఉంటాయనేసి కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు డిఎంహెచ్ఓ కూడా అనంతపురం జిల్లాలో మేము మొత్తం ఇప్పటికే మా స్టాఫ్ 200 నుంచి 300 మంది ఇక్కడే ఉంటున్నారు. మొత్తం 20 అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసాము. ఎప్పుడు ఏం జరిగినా కూడా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చని డిఎంఎన్డీఓ కూడా ఇక్కడ ఉండి ఆమె దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ కావచ్చు, అలాగే ఉన్నతాధికారులు కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు మొత్తం దీన్ని సభాస్థలిని వాళ్ళ కంట్రోల్కి తీసుకున్నారని చెప్పవచ్చు. 400-600 రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి. సో